హలో అందరికీ వెల్కమ్ టు కేశవాణి మీ నెల్లూరు అమ్మాయి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు? ఈరోజు వచ్చేసి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి ఒక 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని చికెన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పసుపు ఉప్పు వేసుకొని బాగా నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి చికెన్లో నుంచి కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వస్తాయి కదా, ఈ వాటర్ అంతా బాగా డ్రై అయిపోయేంత వరకు చికెన్ ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్లో ఉంచే నీరే సరిపోతుంది ఫ్రైకి. మనమేం మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం వేసుకొని అవసరం లేదు. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అంతా డ్రై అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బాగా అంచులకి చికెన్ తీసుకొని మిడిల్లో మనకి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక 2 minutes బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఆనియన్స్ని, మీడియం సైజ్ 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్లో వేసుకోవాలి. ఇలాగా ఒక కప్పు ఆనియన్స్, తర్వాత వచ్చేసి కొంచెం వచ్చేసి కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వచ్చేసి మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అవ్వకముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, అడుగు బాగా అంటుకుని పోతూ ఉంటుంది. అందుకనేసి వచ్చేసి నేను ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వచ్చేసి నీట్గా ఇంకా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకొంచెం వాటర్ ఏమన్నా ఉంటే అది కూడా బాగా డ్రై అయిపోయిన దాకా వచ్చేసి బాగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనకి తగినంత కారం వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో నేను కారం కొంచెం తక్కువే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లోకి వచ్చేసి తర్వాత నేను పెప్పర్ ఎక్కువ యూస్ చేస్తున్నాను. ధనియాల పొడిలో నేను కొంచెం ధనియాలు వేసి ఎక్కువ పెప్పర్ వేసి పౌడర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పెప్పర్ ఫ్లేవర్ లాస్ట్లో చాలా బాగుంటుంది. ఒక పెప్పర్ ఫ్రై లాగా ఉంటుంది. అందుకనేసి నేను కొంచెం పెప్పర్ ఎక్కువ వేసుకొని కొంచెం కారం తక్కువ వేసుకుంటున్నాను. మీకు పెప్పర్ ఫ్లేవర్ అంతగా నచ్చదు అనుకుంటే కారమే కొంచెం ఎక్కువ వేసుకొని పెప్పర్ కొంచెం తక్కువే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా కారం వేసుకున్న తర్వాత కాసేపు దీన్ని బాగా సిమ్లోనే ఉడకనివ్వాలి. మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా దీనంతా బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే వైపులో వదిలేస్తామంటే అన్ని ముక్కలు నీట్గా ఉడకవు కదా, అందుకనేసి కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైని. అంటే అడుగు ఎక్కువ మాడనివ్వకండి. మళ్ళీ అడుగు ఎక్కువ మాడితే కొంచెం మాడు వాసన వస్తుంది కదా, అస్సలు బాగోదు అది. ఇప్పుడు వచ్చేసి నేను ధనియాలు మొత్తం చికెన్ అంతా రెడీ అయిపోయింది. దీంట్లో వచ్చి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు వేసి పౌడర్ చేసుకున్నాను. కొంచెం వేయించుకొని తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్లో కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని చికెన్లో వేసుకోవాలి. ఇలా చికెన్లో ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 minutes బాగా కుక్ చేసుకోవాలి. అంటే ఈ పౌడర్లో ఏమైనా పచ్చివాసన ఉంటే అదంతా పోయి చికెన్కి ఈ మసాలా కూడా బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇంత చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.